ఆరవదైన ద్విజ గణపతి. ఈ ద్విజ గణపతి అనే నామం ఎందుకు వచ్చింది అంటే 2 సార్లు పుట్టినవాడు కాబట్టి ద్విజ గణపతి అని అంటారు. మొదటిసారి అమ్మవారు పిండితో తయారు చేసినప్పుడు ఈశ్వరుడు వచ్చి సంహరించడం, తదనంతరం గణపతి యొక్క హస్తి అంటే ఏనుగు యొక్క శిరస్సుని ధరించి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల జరిగింది. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని విద్యని ప్రసాదించే గణపతి ఈయన ద్విజ గణపతి. జ్ఞానప్రసాదకుడు మరియు విద్యకు అధిపతి, విద్యా గణపతి అంటాం కదా, అలా విద్యకు అధిపతి ఈయన. ఈ గణపతి యొక్క తత్వం ఏంటంటే అశ్విని నక్షత్రం వారికి ఈ గణపతి యొక్క ఆరాధన చాలా తొందరగా ఫలిస్తుంది. అటువంటి మహాగణపతి యొక్క శక్తి క్షేత్రము, ముందుగా ఒక చిన్న విన్నపము, శక్తి గణపతి యొక్క దేవాలయము త్రిపురంకుంట్రం అనే మధురైలోనే ఉందన్నమాట. తిరుపురకుంట్రం అని అంటారు, మధురైకి దగ్గరలో ఉన్న ఊరు, ఆ ఊరిలో ఉంది. ఇప్పుడు ద్విజ గణపతి యొక్క గుడి పాలి అనే ఊర్లో శ్రీ బల్లాలేశ్వర స్వామి గుడిలో మహారాష్ట్రలో ఉంది. ఈ ద్విజ గణపతి యొక్క రూపాన్ని అశ్విని నక్షత్రం వారు కానీ లేదా ఈ జ్ఞానప్రసాదము విద్య సంబంధించిన విషయాలలో గణపతిని ప్రార్థించదలిచిన వారు అశ్విని నక్షత్రం నాడు గణపతి గుడికి వెళ్ళి ఓం గం ద్విజ గణపతయే నమః అని ప్రార్థిస్తూ ఈ ధ్యాన శ్లోకం కనుక పారాయణం చేసుకుంటే ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానము విద్య కలుగుతాయి అని అంటారు. ఆ ధ్యాన శ్లోకం యహ పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీ విద్యోతమాన కరభూషణ మిందువర్ణం స్తంభే రమానన చతుష్టయ శోభమానం నిత్యం స్మరేద్ ద్విజగణాధిపతిం స ధన్యః. ధన్యః అంటే ధన్యుణ్ణి స్వామి అని, దానివల్ల నేను ధన్యుణ్ణి అవుతాను, ధన్యోస్మి తత్ అని అంటారు కదా, ధన్యుణ్ణి అవుతాను. దేనివల్ల ధన్యును? నిత్యం స్మరేత్, నిత్యము నిన్ను స్మరించిన చేతనే నేను ధన్యుణ్ణి అవుతాను. ఎవరిని స్మరిస్తే? ద్విజగణాధిపం, ద్విజగణపతి అనే నామాన్ని స్మరిస్తే ధన్యుణ్ణి అవుతాను. ఆయన ఎలా కనిపిస్తాడు? చతుష్టయ శోభమానం, చతుష్టయ శోభమానం, 4 చేతులతో శోభాయమానంగా కల్పిస్తున్నాడు. స్తంభేరమానన చతుష్టయం అని ఇక్కడ అర్థం. అంటే 4 స్తంభాలు ఎలా 4 దిక్కులో ఉంటాయో అలాగా 4 వైపులా ముఖము కలిగిన వాడు అని. దేంతో భూషణం ఇందువర్ణం, ఇందువర్ణము అంటే చంద్రుడి యొక్క వర్ణము, చంద్రుడి యొక్క కాంతి వలె మెరుస్తున్న వజ్ర వైఢూర్యాలని ధరించిన, అలా వజ్ర వైఢూర్యమైన కాంతితో ఉన్న శ్రీ విద్యోతమానం, విద్యకు సంబంధమైన శుభములను చేతుల యందు ధరించినవాడు అని అర్థం. శ్రీ విద్యోతమానకరం అంటే శ్రీ విద్య అంటే శ్రీ విద్యోపాసన చేసేవారికి ఒక అర్థం వస్తుంది. కానీ శ్రీ అంటే సద్బుద్ధిని ప్రసాదించగల విద్య యొక్క శక్తిని తన చేతుల యందు కలిగినవాడు. దాంతోపాటు ఏమేమి ఉన్నాయి అంటే యహ పుస్తక అక్షి, పుస్తక అంటే పుస్తకము, అక్ష అంటే రుద్రాక్షమాల, గుణదండ, గుణదండ అంటే దండమే, దాన్ని మనం వాడుక భాషలో స్కేల్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ దండం అంటే గురువు చేతిలో ఉండే దండం. ఒకప్పుడు గురువు చేతితో దెబ్బతిన్న విద్యార్థి ఎవరైనా సరే చెడిపోయాడు అనే వాక్యం రాలేదు. దండం దశగుణం భవేతని ఒక వాక్యం కూడా ఉంది. రకరకాలైన దోషాల నుంచి, బుద్ధి దోషాల నుంచి, తప్పుడు మార్గం నుంచి బయటికి తీసుకొచ్చేది ఆ దండం. అలాంటి గుణదండం అనే ఒక గుణదండాన్ని, గుణదండము అంటే ఎలా అయితే ఎందాక మంత్రదండం అని వీర గణపతికి చెప్పుకున్నామో అలాగే ఈ గుణదండం, ఆ దండంతో ఒక్క చరుపు చరిస్తే సద్గుణము వస్తుందిట. అటువంటి గుణదండంతో పాటు కమండలంచ,
కమండలముతో కూడిన మహాగణపతి అయిన ద్విజ గణపతికి నేను నమస్కరిస్తున్నాను. సదా ధన్య స్మరేత్ సదా ధన్య, నేను స్మరిస్తూ ఉన్నాను, దానివల్ల నేను ధన్యున్నవుతున్నాను అని చెప్పారు. ఓం గం ద్విజ గణపతయే నమః. గం గణపతయే నమః.